బైబిల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదవబడ్డమే కాకుండా అమ్ముడైన పుస్తకం ఏదో మీకు తెలుసా? అదే యాత్రికుని ప్రయాణం, ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ఈ పుస్తకాన్ని రచించింది జాన్ బన్యన్ గారు. ఆయన ఒక సామాన్య కుమ్మరికి కొడుకుగా, సైనికుడుగా, అంతేకాదు జైలు శిక్ష అనుభవించిన ఒక ఖైదీగా ఉన్న తను దేవుని గొప్ప సాక్షిగా ఎలా మారారు ఈరోజు తెలుసుకుందాం. జాన్ బన్యన్ గారిది చాలా పేద కుటుంబం. చిన్నతనంలో అందరిలాగే అల్లరి చేస్తూ ఉండేవారు. తన చిన్న వయసులోనే తల్లి మరియు సోదరి మరణించగా తన తండ్రి రెండో వివాహం చేసుకోవడం, ఇంట్లో ఆదరణ లేకపోవడంతో మనశ్శాంతి కోసం సైన్యంలో చేరగా అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఇంగ్లాండ్ అంతర్యుద్ధంలో ఒకరోజు జాన్ వెళ్ళవలసిన డ్యూటీకి మరొక వ్యక్తి వెళ్ళగా ఆ వ్యక్తి యుద్ధంలో మరణించారు. దేవుడు తనను ఏదో ఒక గొప్ప ఉద్దేశంతో మరణం తప్పించారని జాన్ గ్రహించారు. సైన్యం నుండి తిరిగి వచ్చాక మేరీ అనే భక్తిగల స్త్రీని వివాహం చేసుకుని తన భార్య ద్వారా కొన్ని క్రైస్తవ పుస్తకాలు చదవటమే కాకుండా కొందరు భక్తిగల స్త్రీల సహాయంతో తన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడి రక్షణ పొంది మార్టిన్ లూథర్ గారు రాసిన గలతీయులకు రాసిన పత్రిక వ్యాఖ్యానం ద్వారా ఆయన దేవుని కృపను అర్థం చేసుకుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో లైసెన్స్ లేని వారు సువార్త ప్రకటించకూడదని చట్టం ఉండేది. కానీ జాన్ బన్యన్ మనుషుల కంటే దేవునికే లోబడ్డం మేలని ధైర్యంగా ప్రసంగించడం మొదలుపెట్టగా వేల మంది వాక్యాన్ని వినడానికి వచ్చేవారు. దీంతో అధికారులు ఆయన్ను బంధించి ప్రసంగించనని ప్రమాణం చేస్తే విడిచిపెడతాం అని అన్నా, నేను విడుదలైన మరుక్షణం మళ్ళీ ప్రసంగిస్తాను, అవసరమైతే నా కాళ్లపై నాచు మొలిచే వరకు జైల్లోనే ఉంటాను అని చెప్పేవారు. ఆ చీకటి జైలు గదిని ప్రార్థనా గదిగా మార్చుకొని అక్కడే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 100కు పైగా భాషల్లో అందుబాటులో ఉన్న యాత్రికుని ప్రయాణం పుస్తకాన్ని రాశారు. నాశనపురం నుండి పరలోకపురానికి ఒక యాత్రికుడు వెళ్ళేటప్పుడు ఎదురయ్యే శోధనలు, విజయాలను అద్భుతంగా వివరించారు. అలా 12 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో తన భార్య మరణించింది. అంధురాలైన తన కుమార్తెను గూర్చి ఆయన బాధపడినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. జైలు నుండి విడుదలైనా విశ్రమించకుండా అనేక పుస్తకాలు రాసి 1688లో ఆయన ప్రభునందు నిద్రించారు. పేదరికం, కష్టాలు, జైలు శిక్ష ఏవి జాన్ బన్యన్ను దేవుని నుండి దూరం చేయలేకపోయాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.